ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. గంజాయి రహిత సమాజమే లక్ష్యం, భారీగా డ్రగ్స్ ధ్వంసం. నమస్కారం, ఏపీ పవర్ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లా పరవాడలో పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని ధ్వంసం చేశారు. గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం చేపట్టిన ఈ ఆపరేషన్ వివరాలకు వెళితే, పరవాడలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు వద్ద ఇన్సినరేషన్ పద్ధతిలో భారీగా గంజాయిని దగ్ధం చేశారు. అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సంబంధించి సుమారు 783 కేసుల్లో పట్టుబడిన మత్తు పదార్థాలు అధికారులు ఇక్కడ ధ్వంసం చేశారు. మొత్తం 52,336 కిలోల గంజాయితో పాటు 142 లీటర్ల యాసిన్ ఆయిల్ను మంటల్లో కలిపేశారు. ఇందులో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 451 కేసుల్లో 35,268 కిలోల గంజాయి ఉండగా, అనకాపల్లి జిల్లాకు చెందిన 332 కేసుల్లో 17,068 కిలోల గంజాయి ఉంది. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ భట్ జట్టి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. లక్ష్యం, రాష్ట్రంలో గంజాయి రహిత సమాజాన్ని నిర్మించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పునరావాసం, పోలీసు యంత్రాంగం కేవలం నిందితులకు శిక్షలు వేయటానికి పరిమితం కాకుండా గంజాయికి బానిసలైన బాధితులకు పునరావాసం కల్పిస్తోందని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు, గంజాయి సాగును పూర్తిగా అరికట్టే దిశగా అడుగులు వేస్తున్నామని, సుమారు 29,840 ఎకరాల్లో గంజాయికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయించేలా 1.59 కోట్ల మొక్కలను రైతులకు పంపిణీ చేసినట్లు ఐజీ వెల్లడించారు. పౌరులకు విజ్ఞప్తి, గంజాయి రహిత సమాజం కోసం ప్రతి పౌరుడు సహకరించాలని ఐజీ కోరారు. గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా సరే 1972 ఈగిల్ టోల్ ఫ్రీ నంబర్ లేదా 1933 నంబర్లకు సంప్రదించాలని పిలుపునిచ్చారు. కేసులకు సంబంధించి దాదాపుగా 52,336 కేజీల గంజాయి, 142 కేజీల ఆశిష్ ఆయిల్ని ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడం జరుగుతుంది కమిటీ అప్రూవల్ తర్వాత. అదేవిధంగా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి 27,375 కేజీల గంజాయి, 16 కేజీల ఆశిష్ ఆయిల్, 78 గ్రాముల ఓపియం కూడా రాబోయే రోజుల్లో డిస్ట్రక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విధంగా నార్త్ కోస్టల్ ఆంధ్రాలో, ముఖ్యంగా విశాఖపట్నం రేంజ్ పరిధిలో గంజాయి మీద తీసుకున్నటువంటి చర్యలు ఇప్పటివరకు ఏవైతే తీసుకున్నామో అవి సఫలీకృతమవుతున్నాయి. సాగుని జీరోకు తీసుకురావడానికి ఈ చర్యలన్నీ కూడా మాకు దోహదపడ్డాయి. అదే రీతిలో అందరూ కూడా ఆ బిడియాన్ని వదిలి వారికి ఉన్నటువంటి సమస్యని గుర్తించి ముందుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి విధంగా వారిని ప్రోత్సహించడం, కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ తమకి ఇబ్బంది కలుగుతుంది, పరువు పోతుంది అనేటువంటి ఆలోచన లేకుండా వారి పిల్లలు, అదేవిధంగా వారి కుటుంబంలో ఎవరైనా కనుక ఈ గంజాయి అడిక్షన్ అయితే దాని నుంచి వారికి విముక్తి కల్పించేటువంటి విధంగా ఈ డి అడిక్షన్ సెంటర్లో వారిని చేర్పించడానికి కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. దాంతో పాటు ఇప్పటి వరకు మనం చూస్తే టెక్నాలజీ పరంగా డ్రోన్లు వాడటమే కాకుండా టెక్నాలజీకి సంబంధించి ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవి నాట్ గ్రిడ్ కానీ, నిదాన్ కానీ, కోజ్ అప్లికేషన్స్ అని, ఇట్లా అనేక రకాలైనటువంటి ఈ అప్లికేషన్స్ అన్నింటిని కూడా వాడుకొని ఇప్పటి వరకు మా దృష్టిలో లేకుండా పరారీలో ఉన్నటువంటి అనేక మంది ఈ గంజాయి స్మగ్లర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 24 అంతర్రాష్ట్ర బృందాలు, వీళ్ళ మాఫియా అనొచ్చు మనము, గ్యాంగ్స్, వీళ్ళని అరెస్ట్ చేసి ఒక 125 మెంబర్స్ని ఆ 24 ఉన్నటువంటి గ్యాంగ్లో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరూ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఒరిస్సా, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెద్ద స్మగ్లర్స్ని, వాళ్ళ యొక్క నెట్వర్క్ అంతటిని కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది. దీనిలో మన పోయిన ఒక సంవత్సర కాలంలో చూస్తే దాదాపుగా 940 కేసులకు సంబంధించి 72,850 కేజీల గంజాయిని మనం పోయిన సంవత్సరం డిస్ట్రక్ట్ చేశాం. ఇప్పుడు రాకుండా ఉండడానికి, అదేవిధంగా ఒకవేళ వస్తే వాటిని వెంటనే పట్టుకునేటువంటి ఏర్పాట్లు కూడా మనం చేయడం జరిగింది.
దాంతోపాటు కన్జంప్షన్ వైపు ఎవరైతే ఈ గంజాయిని ఎప్పటికప్పుడు వాళ్ళు గంజాయిని కన్జ్యూమ్ చేస్తున్నారో వారిపైన ఎప్పటికప్పుడు నిరంతర నిఘా డ్రోన్ల ద్వారానే కాకుండా మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా నిఘా పెట్టి ఇప్పటి వరకు దాదాపుగా 460 మందిని మనం ఐడెంటిఫై చేసి దానిలో 250 మంది వరకు ఈ డి అడిక్షన్ సెంటర్స్ కూడా వాళ్ళని పంపించడం జరిగింది. దానిలో చాలా మంది డి అడిక్షన్ సెంటర్స్ పోయి వచ్చిన తర్వాత వారు నార్మల్ గా అయ్యి వారి కుటుంబ సభ్యులతో మమేకం అవడం కూడా జరుగుతుంది. సో ఈ యాక్టివిటీని భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది ఇప్పటికి కూడా గంజాయి తాగుతున్నామని తెలిస్తే కుటుంబ సభ్యులు కూడా ఎంతో నామోషి పడడం, ఆ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.